Hi students, good evening everyone. Myself Bharat Kumar, Faculty of Mathematics at Azu Academy. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మొన్న FBO మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా సార్. అవును. చాలామంది స్టూడెంట్స్ సార్ మా కేటగిరీ ఇది సార్, మాకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది సార్. దానికి సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కొంచెం చెప్పండి సార్. ఓకే అండి, మనం ఎంతవరకు వీడియో ఎందుకు చేయలేదంటే కట్ ఆఫ్ మీద మనకి నిన్నే ఇనీషియల్ కీ వచ్చింది కనుక ఇంతవరకు మనం కట్ ఆఫ్ వీడియో చేయలేదు. రెండు, కట్ ఆఫ్ వీడియో మనం ఎంత ప్రెడిక్ట్ చేసినప్పటికీ ప్రిలిమ్స్ అయితే యాక్యురేట్ చేయగలం, కానీ మెయిన్స్లో వాళ్ళ యొక్క ఏరియా బట్టి వాళ్ళ యొక్క కేటగిరీ బట్టి కూడా మనకి మార్కులు మారిపోతాయి, కట్ ఆఫ్ అనేది మారిపోతుంటుంది. కాబట్టి మనం అంత యాక్యురేట్గా అయితే చెప్పలేం, జస్ట్ ఒక అంచనా అయితే ఇవ్వగలం. ఎందుకంటే చాలామంది మన స్టూడెంట్స్ అడుగుతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు మరో విషయం ఏంటంటే, కీలో మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రైట్ చేయడానికి 18, 19, 20 మనకి 20 తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి కీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అబ్జెక్షన్ రైట్ చేయండి. వీలైతే సార్ రేపు మార్నింగ్ మీరు వీడియో అప్లోడ్ చేయండి. అబ్జెక్షన్స్ అథమెటిక్ సంబంధించి 2-3 బిట్లు మిస్టేక్ ఉన్నాయి. మనకి ఫస్ట్ పేపర్లో కూడా గోదావరికి సంబంధించిన బిట్ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకుని చెప్తాను, రేపు మార్నింగ్ అప్లోడ్ చేయండి. ఓకేనా? ఈలోపు మీరు కూడా ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే మీరు లాగిన్ అయ్యి APPSC వెబ్సైట్లో అబ్జెక్షన్స్ రైట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ క్లియర్. రెండో పాయింట్ కట్ ఆఫ్కి వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 120 దాటితే కొంతవరకు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే 1:2లో తీస్తాడు కాబట్టి 120 దాటిన వాళ్ళు OC అభ్యర్థులు, ఓపెన్ కేటగిరీ జనరల్ అభ్యర్థులు మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు. రెండు, OBC అభ్యర్థులు అయితే 110 నుంచి 120 వరకు మధ్యలో ఉంటుంది, కట్ ఆఫ్ మధ్యలో ఉండొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఏరియా బట్టి మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శ్రీకాకుళం అనుకోండి, మీకు BCDకి అసలు పోస్టే లేనప్పుడు నీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే BCD కట్ ఆఫ్ ఉండదు. కనుక ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. మేమేం చెప్తున్నామంటే జస్ట్ ఒక ప్రాథమిక అంచనా. అండ్ మనకి SC అభ్యర్థులు వచ్చేసి 105, కొన్ని ప్రాంతాల్లో 100 to 110 మధ్యలో వస్తే కొంతవరకు సేఫ్. మరి 110 దాటితే SC అభ్యర్థులు మంచి స్కోర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ST అభ్యర్థులు, ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి చెప్పాల్సి వస్తే 90 వచ్చినా సరే మీరు అవకాశం ఉంటుంది. హై ఛాన్సెస్ అనమాట, 90 మార్క్స్ వచ్చినా హై ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గే అవకాశం కూడా ఉంది, ఓకేనా? ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే కాంపిటీషన్ ఉన్న ఏరియాలో అయితే 100 వరకు కూడా వెళ్తుంది. ఏదైనప్పటికీ కూడా మన గతంలో ST కేటగిరీకి సంబంధించి పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉండిపోయి, ఈసారి అయితే ప్రతి వేకెన్సీ కూడా ఫిల్ అయిపోతుంది. ఓకేనా? ST అభ్యర్థులు చాలా ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇదంతా మేము ఒక అంచనా వేసాం, మాకు వచ్చినటువంటి మార్కులు బట్టి అంచనా వేసాం తప్ప ఇలాగే ఉంటుందని అయితే మనం చెప్పలేమండి. ఓకేనా? ఇది ఒక అంచనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ టెస్ట్ గురించి కూడా కొంచెం సందేహాలు ఉన్నాయంట, స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్, దాని గురించి కూడా. సార్ మనకి వాకింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేయాలని అంటున్నారు. నేను చెప్పిన మార్కులకి అటు ఇటు లేదా కొంచెం దగ్గరలో ఉన్న 10 మార్క్స్ వేరియేషన్ ఉన్నా సరే మీరు వాకింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ 1 అవర్ లేదా మహా అయితే 1.5 to 2 hours ప్రాక్టీస్ చేస్తారు, అంతే కదండి. రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చాక కూడా మీకు టైం ఇస్తాడు, ఆ గ్యాప్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ లాంగ్ జంప్, రన్నింగ్ ఉండదు, 100 meters వాకింగ్ 4 hours మనకి 25 km మెన్, ఉమెన్ అయితే 16 km మెన్ వాకింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రిజల్ట్ వచ్చాక కూడా టైం ఉంటుంది. లేదా ఇప్పుడు నుంచే చేద్దాం అనుకున్నా మార్నింగ్ వాకింగ్ చేయండి. కానీ ఇక్కడ వాకింగ్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది, మంచి నోటిఫికేషన్లు వస్తాయి. కనుక గతంలో మనం ఇప్పుడు రాసినటువంటి FBOని పక్కన పెట్టి, ఎందుకంటే నువ్వు ఎన్ని తల కింద తపస్సు చేసినా నీ మార్కులు మారవు. కాబట్టి రాబోయే నోటిఫికేషన్కి నీ ప్లానింగ్ ఏంటి? అయిపోయింది, FBO జరిగి చాలా టైం అయిపోయింది, దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను. బయటకు వచ్చేసి నెక్స్ట్ నేను Group 2 ప్రిపేర్ అవ్వాలా నేను, లేదా EOకి ప్రిపేర్ అవ్వాలా అనేది ఒక అంచనాకు నేను ఇప్పటికే వచ్చేయాలి. మేము FBO నుంచి బయటకు వచ్చాం, చాలామంది స్టూడెంట్స్ Group 2 స్టార్ట్ చేయమన్నా స్టార్ట్ చేసాం. కనుక FBO మీకు వచ్చినా సరే Group 2 రాయాలి. నా స్టూడెంట్ అనేవాడు మీరు FBOగా సెలెక్ట్ అయినా Group 2, Group 1 రాయాలి. మీరు అలాగా FBO దగ్గర అయిపోతే మాత్రం నాకు ఇష్టం లేదు. మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా లైఫ్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. కాబట్టి ఎగ్జామ్ గురించి మర్చిపో. 60, 70, 80, 90 వచ్చే నిరుత్సాహపడకు మిత్రమా. రాబోయేది నీ టైం. ఓకేనా? తప్పు చేస్తావు, దాన్ని రెక్టిఫై చేసుకో,
అంతేగాని ఇంకా బాధపడకు. అయిపోయింది, వదిలే. ఏమో రేపు పొద్దున అద్భుతం జరగచ్చు రిజల్ట్స్ ఇచ్చే టైంలో. కొన్నిసార్లు బాగా వచ్చినా రాకపోవచ్చు. కనుక దాని గురించి పక్కన పెట్టేసి దయచేసి కట్ ఆఫ్ అనే దాని గురించి డిస్కషన్ పెట్టద్దు. రిజల్ట్ కూడా 2 వారాలు ఇచ్చేస్తాడు, 2 వారాల్లో రిజల్ట్ ఇచ్చేస్తాడు. కాబట్టి ఏం వరీ అవ్వకండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఓకే సార్. అండ్ మీరు గ్రూప్ 2కి సంబంధించి మనకి ఎక్కువ టైం ఉంది, కొంచెం సిలబస్ లిమిటెడ్గా ఉంది. కానీ 30 మార్కులు మీరు కష్టపడితే మన స్టూడెంట్స్, మీరు నేను ఇద్దరు కలిసి కష్టపడతాం. తప్పకుండా సార్ 30 రావాలండి గ్రూప్ 2. తప్పకుండా వస్తాయి సార్. మీరు ఏదైతే FBOలో ఎలాంటి గేమ్ చేంజర్ అయిందో ఈ గ్రూప్ 2లో కూడా మన మ్యాథమెటిక్స్ అదే విధంగా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో స్టూడెంట్స్కి ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. నేను కూడా మ్యాథ్స్ నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదని ఎవరూ భయపడకండి. సో FBOలో ఏ విధంగా అయితే మనకి మ్యాథమెటిక్స్ గేమ్ చేంజర్ అయిందో గ్రూప్ 2లో కూడా అదే విధంగా షార్ట్ కట్స్తోని నేను ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నానండి. మాతో పాటు మీరు ట్రావెల్ చేయండి, సరిపోద్ది. ఓకే, దానికి సంబంధించిన గైడెన్స్ అంతా సార్ చూసుకుంటారు. ఓకే అండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాం. ఇంకెవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది. ఓకేనా. మన FBO స్టూడెంట్స్కి అయితే ఆఫర్ ఎప్పుడు ఉంటుంది. ఓకేనా. మిమ్మల్ని ఎప్పుడు మేము స్పెషల్గా ట్రీట్ చేస్తాము. నా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నా ఒపీనియన్, FBO నుంచి బయటకు వచ్చేయండి. ఏ ఎగ్జామ్ అవనియండి, మీరు రాబోయే నోటిఫికేషన్లు ఏది చదివితే ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టండి. FBOలో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా చదవండి. ఎందుకంటే గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటుంది, మీరు గ్రీనింగ్ పట్టుకోవాలి. కనుక కష్టపడండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించి రానున్న రోజుల్లో మంచి మంచి కాన్సెప్ట్స్ ఇతను మీకు చెప్పదలుచుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా గ్రూప్ 2 అనగానే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇతను క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. 24/7 ఇతను మాకు అవైలబుల్గా ఉంటాడు. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏ డౌట్ అడిగినా సరే ఇతను ఓపికతో క్లియర్ చేస్తారు. సిలబస్ అంతా అయిపోయాక లైవ్ సెక్షన్స్ కూడా పెట్టుకుందాం. మనకి డిజిటల్ బోర్డు మనం February 25th అనుకున్నాము. ఒక 2-3 డేస్ అటు ఇటు అయినా ఏం మీరు ఇబ్బంది పడకండి. ఒక్కసారి మా డిజిటల్ బోర్డు మాకు రాగానే శర వేగంతో మేము క్లాసెస్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా. ఓకే. మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయడమే మన టార్గెట్. FBO సక్సెస్ అయ్యాం. ఈసారి గ్రూప్ 2 కూడా కొడబోతున్నాం. ఓకే. ఎవరైతే తక్కువ మార్కులు వచ్చారో డిసప్పాయింట్ అవ్వకండి, నేను మీతో ఉన్నాను. రానున్న నోటిఫికేషన్లో మీరు నా దగ్గర కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఏ సందేహం ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, గైడెన్స్ ఇస్తాం. సరేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.